కేటీఆర్ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అలాగే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నాలుకలు కూడా కొయ్యాలి, వాళ్ళని ఉరి తీయాలని చెప్పడం జరిగింది. ఏమంటారు మరి? మీ నాయన్ని, మీ బావని, దాంతోపాటు నిన్ను కూడా ఒక్కసారి కాదు 100 సార్లు ఉరి తీయాలి. అది ఎక్కడ? కాళేశ్వరం యొక్క పాయింట్ వద్దనే ఉరి తీయాలి మిమ్మల్ని. అప్పుడు కానీ తెలంగాణకు పట్టిన శని పీడ చీడ పోతాయి. మీలాంటి దుర్మార్గమే కదా, మీలాంటి అహంకారమే కదా తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము, లక్షల కూడా సొమ్మును వృధాగా నీళ్ళల్లో పారబోసింది మీరే కదా. అది మాట్లాడరా దుర్మార్గుడా అంటే చిల్లరగా మాట్లాడుతున్న ఎదవ. కళ్ళకుండా తారకరావు అంటే ఎదవని ఎతికినా దొరకడు. అహంకారంగా మాట్లాడితే నీకన్నా మించి మాట్లాడతాం మేము కూడా. దుర్మార్గులారా, లక్షల కోట్లు తెలంగాణ సొమ్ముని దాచుకొని దోచుకొని పంచుకొని ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. గత 10 ఏళ్ళు బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రపంచ స్థాయిలో తీసుకెళ్తే ఓర్లేని కుక్కలరా మీరు, ఒక పిచ్చి కుక్కలు మీరు. ఈ పిచ్చి కుక్కలని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి, లేకపోతే వాళ్ళని కూరి తీసి పారేసాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో ఈ పిచ్చి కుక్కలతోని కరిచే ప్రమాదం ఉంది. ఈ పిచ్చి కుక్కలు తెలంగాణ ప్రజల్ని కరిచే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పిచ్చి కుక్కలను తరిమి కొట్టాలి, బతుకునే బొంద పెట్టాలి.